ఒక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, సృష్టిని రక్షించే విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వాదన కాస్త యుద్ధానికి దారితీసింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక అనంతమైన ప్రకాశవంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగుస్తుందో తెలుసుకున్న వారే అందరికంటే గొప్పవారని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అగ్నిస్తంభం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తనకు ఆది అంతం లేవని, ఆ అగ్ని తేజస్సును చూడటం దేవతలకు కూడా సాధ్యం కాలేదు. లోక కళ్యాణం కోసం అగ్ని రూపాన్ని శాంతింపజేయమని అందరూ శివుణ్ణి ప్రార్థించారు. భక్తుల కోరిక మేరకు ఆ అగ్నిస్తంభం శివుడు చల్లబడి చల్లని కొండగా మారాడు. అదే అరుణాచల కొండ. అగ్నిపర్వతంలా వెలిగిన కొండ. హిమాలయాల కంటే పురాతనమైన శిలలు చనిపోయిన తర్వాత కాకుండా బతికుండగానే ముక్తినిచ్చే ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీతో పాటు సిద్ధులు నడుస్తారని మీకు తెలుసా? రమణ మహర్షి గారు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. 14 కిలోమీటర్ల దారిలో ఉండే 8 శివలింగాలు మీ జాతకంలో దోషాలను ఎలా తొలగిస్తాయో తెలుసా? ఇక్కడ శివుడు రూపం లేనివాడు, అంటే జ్యోతి స్వరూపం. అందుకే ఇక్కడ కొండనే దైవంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కృతయుగంలో కొండ అగ్నిపర్వతంలా ఉండేది. త్రేతాయుగంలో మణిపర్వతంలా, ద్వాపర యుగంలో బంగారు కొండలా, కలియుగంలో రాతి కొండలా కనిపిస్తుంది. ఇప్పటికీ సిద్ధులు, యోగులు ఈ కొండలో సూక్ష్మ రూపంలో తపస్సు చేస్తున్నారని భక్తుల నమ్మకం. అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఎన్నో గుహలు ఉన్నాయి. ముఖ్యంగా రమణ మహర్షి తపస్సు చేసిన విరూపాక్ష గుహ, స్కందాశ్రమం ఇప్పటికీ ఎంతో ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటాయి. ఇక్కడ ఇప్పటికీ కొంతమంది సిద్ధులు అదృశ్య రూపంలో సంచరిస్తుంటారని చెబుతారు. కొంతమంది పరిశోధకుల ప్రకారం ఈ కొండ ప్రపంచంలో అత్యంత పురాతన రాళ్లతో ఏర్పడింది. హిమాలయాల కంటే కూడా ఇది పురాతనమైనది. భూమి యొక్క శక్తి కేంద్రాలే ఇది ఒకటి అని నమ్ముతారు. నిరంతరం వెలిగే జ్యోతి కార్తీక దీపం. కార్తీక పౌర్ణమి నాడు కొండపైన సుమారు 3500 కిలోల నెయ్యి ఉపయోగించి ఒకేసారి మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ జ్యోతి దాదాపు 300 కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది. మీకు అరుణాచలం వెళ్ళినప్పుడు కలిగిన ఏదైనా వింత అనుభవం ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ సనాతని.